హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ రీట్ అంటే ఏంటి? ఆర్ఈఐటీ రీట్ అంటే ఏంటి? అండ్ దానివల్ల యూజెస్ ఏంటి? అండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు అంటారా అందులో? అంటే నువ్వు ఇన్వెస్ట్ చేద్దాం డిసైడ్ అయ్యావా ఏంటి? అడుగుదాం. కొత్త కొత్త టర్మ్స్ అన్నీ బాగా రిసర్చ్ చేసి తెచ్చేసుకుంటున్నాం. అంటే మిగతా ఏ ఛానల్ మాట్లాడుకున్నా మా ఛానల్లో మాట్లాడాను నేను. మీ ఎండీ గారితో మాట్లాడాల్సి వస్తుంది ఈ గురించి. రీట్ అనేది ఒక ఒక ట్రస్ట్ అండి, అది ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు. ఓకే. ఆర్ఈఐటీ అంటే ఇది దేనికి ఉపయోగం అంటే, ఇప్పుడు మీరు ఇందాక గత ఎపిసోడ్లో అన్నారు, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే ₹1,00,00,000, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే 50,00,000, ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే మినిమం 50-60 లక్షలు. అందరి దగ్గర ఇప్పుడు మీ కెమెరామెన్స్ చెప్పారు, సార్ నా దగ్గర 10 లక్షలు ఉంది, 5 లక్షలు ఉందని. వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకునే కెపాసిటీ కోసం రీట్ అంటే, ఇప్పుడు జనరల్గా రీట్ ఈజ్ మేడ్ ఫర్ కమర్షియల్ బిల్డింగ్స్, వాణిజ్య కేంద్రాలు అంటారు కదా, కమర్షియల్ వర్కింగ్ కమర్షియల్ ఆఫీసులు కానీ, రీటైల్ షోరూమ్స్ కానీ, గొడౌన్స్ కానీ, ఇవన్నీ కూడా కమర్షియల్లో వస్తాయి. సో ఇప్పుడు ఆయన దగ్గర 10 లక్షలు ఉంది, 10 లక్షలు ప్లాటు రాదు, ఫ్లాటు రాదు, ఇండిపెండెంట్ హౌస్ అంతకంటేనే రాదు. ఆయన ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఏం చేయాలి? ఈ రీట్ అనేది ఒక ట్రస్ట్, అది ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది చిన్న చిన్న పెట్టుబడిదారులకి ఒక మార్గం కనుక్కున్నారు. ఇప్పుడు ఒక కమర్షియల్ బిల్డింగ్ రోడ్డు మీద మీరు చూసుకుంటే 1000 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఫ్లోర్లో 8,000, 10,000 స్క్వేర్ ఫీట్ కడతారు. అట్లాగంటే ఎస్సీజెడ్లో పోతే ఒకే, ఇప్పుడు గచ్చిబౌలి ఐసిఐసిఐ బిల్డింగ్ ఉంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, 2,00,000 స్క్వేర్ ఫీట్, ఎంతో పవర్ఫుల్, బిగ్గెస్ట్ బిల్డింగ్ ఇన్ ఏషియా, సౌత్ ఏషియా. సో అలాంటి బిల్డింగ్లు కట్టి పార్ట్ అంటే ఒకటే ఫ్లోర్లో సపోజ్ 25,000 స్క్వేర్ ఫీట్ ఉంది అనుకోండి. స్క్వేర్ ఫీట్ అక్కడ ఎంత ఉంటుంది? దాదాపు 25,000, 30,000 డిపెండింగ్ ఆన్ ద బిల్డింగ్ ఫెసిలిటీస్. సపోజ్ 25,000 వేసుకున్నాను అనుకోండి, 10 లక్షలకి ఎంత వస్తుంది? లక్షకి 4, 10 లక్షలకి 40 స్క్వేర్ ఫీట్. ఆ 40 స్క్వేర్ ఫీట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆయన 10 లక్షలతో. ఈ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ది ఓనర్షిప్. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు డే 1 నుండి రెంట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు 10 లక్షలు పెట్టుకున్నారు, 10 లక్షలు 10,000, 8,000 అంత డిసైడ్ చేస్తారు. అంటే బిల్డింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడైనా ఒక 2 లక్షలు, 3 లక్షలు స్క్వేర్ ఫీట్ కట్టాలంటే ఒక 4 నుండి 5 సంవత్సరాలు పడుతుంది మినిమం. ఇవాళ మీరు డబ్బులు కడితే గ్రౌండ్ లెవెల్ పర్మిషన్ వచ్చాక, ప్రీ లాంచ్లో కాదు, ప్రీ లాంచ్లో వెళ్ళకండి, మన ప్రాబ్లం. ఒకసారి పర్మిషన్ వచ్చి కడితే మీకు ఇవాళ కడితే రేపు నుండి మీకు ఇమీడియట్ రెంట్లు వచ్చేస్తాయి. ఆ బిల్డింగ్ వచ్చినా రాకపోయినా, టెనెంట్ ఉన్నా లేకపోయినా మీకు సంబంధం లేదు. స్టాండర్డ్ ఇన్కమ్, గ్యారంటీడ్ ఇన్కమ్. అయితే మీరు అడగచ్చు, సపోజ్ మీ స్క్వేర్ ఫీట్కి ఎంత అని ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే, 5 సంవత్సరాలతో ప్రాజెక్ట్ డిలే అయింది, 7 సంవత్సరాలు, మీకు 7 సంవత్సరాలు రెంట్ వస్తూనే ఉంటుంది, మీకు లాస్ లేదు. రెండోది, మీకు టెనెంట్ రాకపోవచ్చు, బిల్డింగ్ రెడీ అయింది, టెనెంట్ రాకపోవచ్చు, అప్పుడు మీకు సంబంధం లేదు, బిల్డర్ రెస్పాన్సిబిలిటీ. మూడోది, టెనెంట్ వచ్చాడు, తక్కువ ఇస్తున్నాడు రెంట్, అప్పుడే మీకు సంబంధం లేదు, మీ రెంట్ మీకు వస్తుంది. సపోజ్ టెనెంట్ ఎక్కువ ఇస్తున్నాడు, ఆ ఎక్కువ మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇట్లా ఇన్ని ఫెసిలిటీస్, 4 ఫెసిలిటీస్ చెప్పారు. డే 1 నుండి రెంట్ వస్తుంది, టెనెంట్ ఉన్నా లేకపోయినా రెంట్ వస్తుంది, తక్కువ రేట్ ఇచ్చిన రెంట్ వస్తుంది, మీకు కమిటీ రేట్ తగ్గడానికి లేదు. వాళ్ళు కమర్షియల్ లీగల్ అగ్రిమెంట్లో, సేల్ అగ్రిమెంట్లో మీకు ఉంటుంది. ల్యాండ్ కొన్ని ప్లేస్లో ల్యాండ్ షేర్ అనేది మీకు రిజిస్టర్ అవుతుంది, వాళ్ళు తిరిగి మీరు దాంట్లో ఆ కండిషన్, అది వేరే సబ్జెక్ట్లో మాట్లాడదాం. సో రీట్ అనేది ఏంటంటే, పెట్టుబడిదారులు చిన్నవాడైనా పెద్దవాడైనా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. విత్ 10 lakh, అయ్యో నేను ఇప్పుడు బంజారాలో ఫ్లాట్ కావాలంటే 3-4 కోట్లు, మీరు ఓనర్షిప్ తెచ్చుకోలేరు కదా. ఇప్పుడు రెంట్కి సేల్కి తేడా ఏంటంటే, రెంట్లో మీరే ఉంటారు కానీ ఓనర్షిప్ మీ పేరు ఉండదు, పొజిషన్ మీ దీంట్లో. సేల్కి ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, అంటే మీరు కొనుక్కున్న దగ్గర నుండి మీ పేరుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు సింగల్గా, ఎందుకంటే 100 మంది ఉంటారు, 100, 200 మంది ఒక ఫ్లోర్కి, వాళ్ళందరూ కన్విన్స్ చేయాలి కదా. సో మీకు ఆ ఛాన్స్ లేదు, అదొక మేజర్ డిసడ్వాంటేజ్. మీరు బయటికి రావాలంటే రాలేరు, అంటే మీరు ఆ పర్టికులర్గా మీ మైండ్ సెట్ లాగా ఉన్న బయర్ రావడం దొరికితే మీరు వాడిని కమ్మి మీరు బయటికి రావచ్చు. బిల్డర్ అమ్మంటే యూ మే టేక్ హిజ్ ఓన్ టైం. సో ఇవి అంటే మెయిన్గా ప్రవేశపెట్టేది ఏంటంటే గ్యారంటీడ్ ఫార్మ్స్, ఇది ఒక బేస్ ఉంటుంది, లీగల్గా అప్రూవల్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్, చాలామంది ప్రీ లాంచ్లో కడుతున్నారు, ప్రీ లాంచ్లో కట్టద్దని ప్రతి వీడియోలో చెప్తున్నాం. కంప్లీట్ పర్మిషన్స్ వచ్చాక, కన్స్ట్రక్షన్ ఆపైన రేరా, డిటీసీపీ, హెచ్ఎండి ఏదంటే ఆ పర్మిషన్ వస్తుందో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సీ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద బిల్డర్.
చేసుకుంటే ఏమవుతుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. సపోజ్ 10,000 మీరు 10 లక్షలు కట్టారు, నెలకి 8,000 రెంట్ వస్తుంది మీకు. సంవత్సరానికి ఎంత వస్తుంది? ₹1,00,000 రఫ్గా. 10 సంవత్సరాల్లో మీ 10 లక్షలు ఫ్రీ కాదు, 10 లక్షలు క్రియేట్ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ రెంట్ పెరుగుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఎస్కలేషన్ అంటాం. రెంట్లకి ఇచ్చిన ఎవ్రీ ఇయర్కి 12 నెలలకు ఒకసారి మనం 5%, 6%, 10% పెంచుతాం. సో దానివల్ల ఈరోజు 8,000 అనేది ఎవ్రీ 10 సంవత్సరాలు ఎంత అవుతుంది? ఎవ్రీ ఇయర్ 10% అంటే 800 యాడ్ అవుతుంది. అదొక 10,000 అంటే 20,000 అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు ఇంకా మీ 10 సంవత్సరాలు ఉంటే 8 సంవత్సరాల్లోనే డబ్బులు వచ్చేవచ్చు. సో ఇది ఫ్రీ అవుతుంది. ప్లస్ అక్కడ స్క్వేర్ ఫీట్ వాల్యూ కూడా పెరుగుతుంది, నెక్స్ట్ ప్రాపర్టీ అప్రిషియేషన్. సో ఇవన్నీ కూడా చిన్న పెట్టుబడిదారులకి ఇది చాలా ఉపయోగకరమైనది. 5 లక్షలు కూడా పెట్టుకోవచ్చు, 10 లక్షలు పెట్టుకోవచ్చు, 25 లక్షలు పెట్టుకోవచ్చు. ఎంత డబ్బు ఉంటే అంతే. ఇప్పుడు కొన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, లేదా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అందులో మీరు ఎంతైనా వేసుకోవచ్చు. నెలకి ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు కానీ, కొన్ని ఎల్ఐసీలు కానీ, ఎట్లా అంటే మీ దగ్గర ఉన్నప్పుడల్లా పెంచుకుంటూ పోవచ్చు. రికరింగ్ డిపాజిట్ మీరు ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు. ఈసారి 5,000 వచ్చి, నెక్స్ట్ టైం 2,000 వచ్చి, నెక్స్ట్ టైం 50,000 వేయచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీ అంటే ఫ్లెక్సిబుల్, అంటే అందరినీ ఆ స్కీమ్లోకి తెచ్చే అవకాశం కల్పిస్తున్నారు గవర్నమెంట్. చిల్డ్రన్ పాలసీలని, మెడికల్ పాలసీలని, హెల్త్ పాలసీలని చాలా వస్తున్నాయి. సో ఇది మెయిన్ రీట్ తాలూకు ఉద్దేశం అంటే ప్రతి ఒక్క పెట్టుబడిదారికి చిన్నోడైనా పెద్దోడైనా వాళ్ళకి అవకాశం కల్పించి ఓనర్షిప్ ఇద్దాము అనే మేజర్ ఇష్యూతో వెళ్తాం. సో దీని మీద ఇంకా వాళ్ళకి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా దే కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ అస్. నెంబర్ ఆల్రెడీ ఉంది. అండ్ మేక్ దర్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్, సెక్యూర్డ్, అప్రిషియేషన్ బాగా రావాలి, ప్లస్ మంచి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి, టైటిల్ క్లియర్ ఉండి, ఇవి మాత్రం చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.